అది కాక్రోచ్ పార్టీ నిజంగా కాక్రోజులాగా తయారయ్యారు. వాళ్ళు శాంతియుత ధర్నాకు పోయి విచ్చలవిడి ధర్నా చేసేశారు. చాలా గందరగోళం సృష్టించారు. భారత పార్లమెంటుని చుట్టుముట్టాలని, స్తంభించాలని, దేశ భద్రత మీద సవాలు విరుస్తూ ముందుకెళ్ళి పోలీసులపై కూడా రాళ్లు రువ్వి ఇష్టానుసారంగా ప్రవర్తించి కొంతమంది చనిపోవడం, కొంతమంది దెబ్బలు తగలడం జరిగింది. అటు నిరసనకారులకి జరిగింది, ఇటు పోలీసులు కూడా తగిలే దెబ్బలు. ఏదేమైనా శాంతియుత ధర్నానే మేలు. ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల ధర్నాలా మారిపోయింది కాబట్టి ఈవేళ అంత అద్భుతంగా ప్రారంభమైన కాక్రోచ్ పార్టీ నిరసన ఈవేళ నీచ స్థాయికి దిగజారిపోయింది. రియాలిటీ తక్కువ ఉందమ్మా. రియాలిటీ చాలా తక్కువ ఉంది. పేపర్ లీకేజ్ అయింది. సంబంధిత అధికారులందరినీ కూడా సస్పెండ్ చేశారు. కొంతమంది జైల్లో వేశారు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. మళ్ళీ 12 లక్షల మంది సుమారు రాశారు. ఇవన్నీ జరిగాయి. జరిగిపోయిన తర్వాత మరి ఈ రకమైనటువంటి ధర్నాలు దేన్ని నాశనం చేయడానికి సంకేతాలు? దానికి తోడు ఈ మధ్య మన దేశమే అంటే ప్రేమ లేనోడు, మన దేశాన్ని నాశనం చేయాలని చూసేవాడు ప్రకాష్ రాజ్ కూడా ఎంటర్ అయ్యాడు. అలాగే ఈ మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అందులో ఎంటర్ అయ్యి ఈ కలగపులకం చేసి మొత్తం మీద ఎవరు చేస్తున్నారు, ఇన్ని రోజులు బట్టి 20 రోజులు బట్టి అక్కడ ధర్నా జరుగుతుంటే ఆ ఫండింగ్ ఎక్కడి నుంచే వస్తుందండి? ఈవేళ మన దేశాన్ని నాశనం చేయాలనేటువంటి కొన్ని ఇతర దేశాలు మన దేశాన్ని దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఫండింగ్ చేస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఏదేమైనా ఈవేళ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఈ ఉద్యమం అనవసరమైన ఉద్యమమే అనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థుల పట్ల, అలాగే అన్యాయం అయిపోయిన పట్ల, మరణించిన వారి పట్ల ధర్నా ఏ విధంగా ఉండాలి అనేది చూడాలి. అంతేగాని మీరే మారణాయుధాలు పట్టుకుని పెద్ద పెద్ద రాళ్లతో కొట్టేసి పోలీసుల్ని 120 మంది సుమారు పోలీసులు కూడా గాయపడ్డారు. కాబట్టి ఇది మన దేశ భద్రతని అవమానపరిచేగా ఉంది. కాబట్టి ఇది మాత్రం కాక్రోచ్ పార్టీ చేసినటువంటి అతి పెద్ద తప్పిదంగా నేను అనుకుంటున్నాను. ఢిల్లీలో జంతర్ మంతర్లో స్టూడెంట్స్ ధర్నా చేస్తారు. చాలా మందికి గాయాలైంది. ఒక గర్ల్ కూడా చనిపోయింది. ఎలా చూస్తారు? ఎలా చూస్తారంటే ఇప్పుడు గవర్నమెంట్ది కదండి ఫాల్ట్. నీట్ పేపర్ లీక్ చేశారు. ఆ నీట్ పేపర్ లీక్ చేసింది దానికి వాళ్ళు ఏదోటి చెప్పాల్సింది పోయి ఒక పాకిస్తాన్ వాళ్ళనో టెర్రరిస్ట్నో వాళ్ళని కొట్టినట్టు ఘోరం కొట్టి వాళ్ళ మీద ఏంటి అది ఫైరింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏమో లాఠీ చార్జ్ చేస్తున్నారు. టీయర్ గ్యాస్ కూడా వదులుతున్నారు. వాళ్ళు ఇండియన్సే కదా, పైగా స్టూడెంట్స్. అంత ఘోరం కొట్టాల్సిన అవసరం ఏముంది? ఆ స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళని కొంతమంది దేశద్రోహులని వాళ్ళ మీద ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం దోష ఎగ్జామ్కి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేసి ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ని వాళ్ళకి దించమని అంటున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, మా సైడ్ నుంచి మేము మిస్టేక్స్ని కరెక్ట్ చేసామంటే అవ్వదు కదా. వాళ్ళు గట్టిగా పట్టుబట్టారు. ఎందుకోసం అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఒకసారి పదవుల నుంచి దించితే మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటాయని ఆ స్టూడెంట్స్ కాక్రోచ్ CJP పార్టీ వాళ్ళు గట్టి పట్టుబట్టారు. అది గవర్నమెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా, మళ్ళీ ఇంకా ఇలా క్షమాపణ కోరింది కదా, మళ్ళీ ఇలా జరుగుతుంటే అలా అవ్వదు. వాళ్ళని దించితే నెక్స్ట్ టైం రాజకీయ నాయకులైనా మినిస్టర్స్ అయినా ఎవరైనా కూడా మళ్ళీ ఇలాంటి రిపీట్ చేయకుంటున్నారు. వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్ పట్టుదల ఉన్నారు. మరి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద ఎవరు కూడా ఇప్పుడు BJP పార్టీ రూలింగ్లో ఉంది సెంట్రల్ లెవెల్లో. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. గుట్టి సారీ చెప్తే అవ్వదు కదా. సారీ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇలా అని, అది అవ్వదు. వీళ్ళు దించితే ఇంకోసారి నీట్ ఎగ్జామ్ పేపర్ పెట్టాలంటే చాలా టఫ్గా వస్తుంది. నెక్స్ట్ చాలా రూల్స్, ఆ చెకింగ్లు, ఈ చెకింగ్లు, కింద చెకింగ్లు, పైన చెకింగ్లు, అది ఇది 2 minutes 2 seconds లేట్గా వస్తే కూడా చాలా టఫ్ మెంటాలిటీస్తో ఉంటారు. పాపం స్టూడెంట్స్ కాళ్ళ మీద పడి బతలాడిని కూడా ఒప్పుకోరు. మరి అంత టఫ్గా ఉన్నప్పుడు వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అన్ని రూల్స్ పెట్టినప్పుడు మరి పేపర్ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంచుకోవాలి కదా, లీక్ చేయకూడదు. స్టూడెంట్స్ అంటే వాళ్ళకి సపోర్టివ్గా ఫ్రెండ్స్ ఉంటారు. మన సోనం వచ్చారు కదా సైంటిస్ట్, ఆయన్ని తీసుకెళ్ళిపోయారు. ఆయన్ని తీసుకెళ్ళిపోయాక నెక్స్ట్ ఫౌండర్ ఆఫ్ ది CJP పార్టీ ఎవరంటే అభిజిత్ ఉన్నాడు కదా, ఆయన తీసుకెళ్ళాక నిదానంగా అభిజిత్ని టార్గెట్ చేస్తారు. అంటే వాళ్ళ ప్రొటెస్ట్ మూమెంట్ మొత్తం ఏమి యాక్షన్, ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద యాక్షన్ లేకుండా తీసుకోకుండా ప్రొటెస్ట్ని భంగం చేసి దాన్ని ఎండ్ చేయాలని చూస్తున్నారు. స్టూడెంట్స్ని కొట్టపోతే అప్పుడు వీళ్ళు రివర్స్ అయ్యారు. అంతేకాని వీళ్ళు దేశద్రోహులు అది ఇది పోలీసుని కొడుతున్నారని కొంతమంది సగం న్యూస్ చేసి స్టూడెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు అది కరెక్టే కాదు. న్యూస్ అంతా చూసి అప్పుడు మీడియాలో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. అది వాళ్ళ మీద ఫాల్స్
జంతర్ మంతర్లో మొత్తం చాలా అంటే చాలా ఇష్యూ అవుతున్నాయి, అందరికి దెబ్బలు తాగుతున్నాయి. కొంచెం పైకి పెట్టు. నేను ఏమంటున్నంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో సిజేపీ, అది విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల మీద, అంటే ప్రధానంగా ఏంటంటే నీట్ పరీక్ష ఏదైతే ఉందో ఆ నీట్ పరీక్ష సంబంధించిన ప్రశ్నపత్రం లీకేజ్ సంబంధించింది. అది ఎవరైతే ప్రధానంగా ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలి. అంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయనే రాజీనామా చేయాలి, ఆయన స్థానంలో కొత్త ఆయన రావాలి, విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాలని చెప్పి సిజేపీ పార్టీ ఒక గట్టిగా చేస్తూ ఉంది. సో దానికి సంబంధించింది కూడా రాహుల్ గాంధీ గారు అయితేంది, డికే శివకుమార్ గారు అయితేంది, దాంతోపాటు మిగతా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ప్లస్ వీళ్ళు చాలామంది కూడా పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా పోవడం జరిగింది. అక్కడ దానికి సంబంధించి సపోర్ట్ చేశారు. సో మరి విద్యార్థులకు లాఠీ చార్జ్ చేసి తలకాయలు పలిగేటట్టు కాళ్ళు పలిగేటట్టు కొట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు విద్యార్థులే కదా, వాళ్ళు దేని గురించి అడుగుతున్నారు, వాళ్ళ లక్ష్యం ఏంది? నీట్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని లీక్ చేశారు, రాబోయే తరానికి ఇబ్బంది అవుతుంది, అట్లా కాకుండా సంస్కరణలు చేయని అడిగారు. తప్పేముంది? అది ఎందుకు వచ్చింది సిజేపీ పార్టీ ఎందుకు పుట్టుకొచ్చింది? అవును, పార్టీ అన్నప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు, నువ్వు కూడా ఒక పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా ఏ ఫండ్. నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకునే హక్కు ఉంటుంది. రేపు మీరు కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. ఎన్ని పార్టీలు ఉంటే అంత పారదర్శకత పెరుగుతుంది. సో ఈ ఉన్న పార్టీలే కాదు కదా, మిగతా పార్టీలు కూడా ఉండాలి. ఎవరైతే ప్రజా సమస్యలను ఎవరు టేకప్ చేస్తే జనాలు అటువైపు ఆలోచిస్తారు. సో అందుకే కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అయితే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అడిగి? మొన్న నేను అనేది ఏంటంటే మొన్న జరిగినటువంటి పేపర్ సంబంధించినటువంటి లీకేజ్ ఏదైతే ఉందో దాని గురించి ఎందుకు కొట్టిరని అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. మొన్న పేపర్ లీకేజ్ అయింది అన్న, నీట్ పేపరు ఎందుకు లీక్ చేయాలి మరి? ఇప్పుడు ఒక్కటే కాదు, గతంలో కూడా పేపర్ లీకేజ్ అయింది చాలాసార్లు. సో దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ గారు. లేదనుకుంటే వాళ్ళు అడిగింది ఏంది, కొన్ని డిమాండ్స్ అడిగారు కరెక్ట్గా. రాహుల్ గాంధీ గారు కరెక్ట్గా స్పష్టంగా ఏమడిగారు అంటే, సో జంతర్ మంతర్ సంబంధించిన విషయం ఏదైతే ఉందో దాని మీద మనం చర్చ చేద్దాం పార్లమెంట్లో, ఓకే రైట్ అన్నారు. రెండో విషయం ఏమన్నారు, సో ఇవన్నీ జరగడానికి కారణం ఏంది, ఈ సిజేపీ పార్టీ దీనికి సంబంధించింది ఏమేమి ఉన్నాయి వాటి కూడా చర్చ చేద్దాం అన్నారు, ఓకే అన్నారు. మరి మూడో విషయంకి వచ్చేసరికి ధర్మేంద్ర ప్రధాన్ గారు పేపర్ లీకేజ్ అయింది కదా దాన్ని రాజీనామా చేయాలన్నారు, నో అన్నారు. అంటే మేము చేయమన్నట్టే వెళ్ళిపోయారు. మరి దానివల్ల నష్టమే కదా. అంటే ఇప్పుడు మనం ఒక పని పెట్టుకుంటాం ఒకరిని, ఆయన పని చేయకపోతే ఏం చేస్తాము, తీసేస్తాము. నువ్వు పనే చేయనప్పుడు నాకెందుకంటావు? మరి ప్రజలు కూడా ఓట్ల ద్వారా ఎన్నుకున్నారు, ఎవరికి రాజకీయ వ్యవస్థ కాదుగా ఇది, ప్రజాస్వామ్యం. ఎవరికైనా 5-6 సంవత్సరాలకు ఎక్కువ అవకాశం ఇవ్వరు. అట్లాంటప్పుడు చేంజ్ చేస్తారు, ప్రభుత్వాన్ని చేంజ్ చేస్తారు. మరి అట్లాంటప్పుడు నువ్వు చేసిన పొరపాటు నువ్వు తప్పైందంటే జవాబుదారితనం పెరిగేది కదా. ఇప్పుడు జవాబుదారితనం పెరిగేది, బీజేపీకే మంచిగా ఉండేది. ఎందుకు అట్లా ఆయన మళ్ళీ దాన్ని రాద్ధాంతం చేసుకుంటే అందుకు ఆపుతారు అనేది అడుగుతున్నాం మేము. ఆయన రాజీనామా చేస్తే అందులో మన ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు, దాన్ని ఎలా కలుస్తారు? అంటే మొత్తం రచ్చరచ్చ అవుతుంది. ఇప్పుడు కాకరోజు పార్టీ అనేది విద్యార్థుల పార్టీ. అది పలు రాష్ట్రాల్లో, దేశంలో పలు రాష్ట్రాల్లో ఉండే విద్యార్థులంతా నిరుద్యోగులు, చదువుకొని ఇంకా ఉద్యోగాలు రాక వాళ్ళందరూ కూడా ఒక ఐక్యతగా చేర్చుకొని కాకరోజు పార్టీ అనే ఒక సోషల్ మీడియాలో వాళ్ళంతా ఏకమయ్యి ఒక గ్రూప్ క్రియేట్గా హైయెస్ట్ మిలియన్లో వాళ్ళు అందరూ ఒకటయ్యారు. అటువంటి విద్యార్థి పార్టీనే కాకరోజు పార్టీ. ఈరోజు అటువంటి కాకరోజు పార్టీ రాగానే ఈ బీజేపీకి ఏమైంది తెలియదు, ఈ కాంగ్రెస్కి భయపడతలేరు, మిగతా పార్టీకి భయపడతలేరు. ఒకప్పుడు సిపిఐ అంటే భయపడేది, ఏడ ఈ తుపాకులు ఈ బాంబులు పేలుతాయని. ఇప్పుడు ఈ కాకరోచ్ పురుగుల వల్ల భయపడుతున్నారు వాళ్ళు విద్యార్థులు అంటారు. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు కాకరోచ్ పురుగులు అంటారు, జిల్ల పురుగులు అంటారు. ఈ జిల్ల పురుగులు భయపడుతున్నారు. మరి ఆ జిల్ల పురుగు భయపడేంత తప్పులు వీళ్ళు చేస్తారు కాబట్టి భయపడతారు. ఇప్పుడు జంతర్ మంతర్లు ఎందుకు విద్యార్థులు ధర్నా చేస్తారు? పేపర్ లీకేజ్ అయింది కదా, ఎంతో కష్టపడి చదువుకున్న పిల్లలు రేపు ఎగ్జామ్ రాసే టైంలో పేపర్ లీకేజ్ అయితే మరి వాళ్ళు రాసేది ఏముంది? ఇక రెండోసారి ఎగ్జామ్ పెడితే మళ్ళీ ఫీజులు కట్టాలి కదా. మరి పైసలు ఓడిస్తాడు మళ్ళీ ఫీజు, మరి ఆవిడ ఫీజు వసూలు చేయకుంటే ఇప్పుడు ఫ్రీగా రాస్తాడా? రాయనియాడు. మళ్ళీ లక్షలు ఎడకలు కట్టాలా? రాముడి గురించి ఎవరు మాట్లాడలేదండి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడిందంటే
ప్రభుత్వం అనే- గురించి మాట్లాడితే అది ఓకేనా? ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ఉండాలి కానీ ఈ రాజకీయాలకు దేవుడు ఎందుకు? అది దేవుడు నీకు దేవుడే, నాకు దేవుడే. కాంగ్రెస్ పార్టీ తీస్తుంది, రాముడిని తీస్తుంది. లేదు అట్లేం లేదు. దానికి పరిష్కార రూపంగా ఎవరు ప్రశ్నించారు, ఎవరు తప్పుడు మాట అంటేనే వీళ్ళు అన్నారు, అంతే తప్ప వీళ్ళు నేరుగా అన్న మాట కాదు. ఇంకొకటి విద్యార్థుల్లోనే గుండెలా పంపించారు. వాళ్ళ సివిల్ డ్రెస్ వాళ్ళెట్టా కొట్టుకుంటారండి? సివిల్ డ్రెస్ కొట్టుకుంటారా? మరి అదే తప్పు కాదా? కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ ఎవరు చేస్తున్నారండి? ఫండింగ్ ఎవరు చేసుకుంటున్నారు? వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకునేంత ఉంటుందన్న ఎందుకుండదు? ఎవరున్నారన్నారన్న దాంట్లో? తల్లిదండ్రుల పైసలు ఉంటాయా? తల్లిదండ్రులే ఇచ్చేది. తల్లిదండ్రులు కష్టపడి ఇచ్చేది. మరి వాళ్ళు విద్యార్థులు వాడు నిరుతులు కదా, వేడికెళ్ళిపోతారు. అంతమందికి ఇస్తారు. ఇప్పుడు నాకు అవసరం ఉంది, నా తల్లిదండ్రులు ఇస్తారు, వాళ్ళకి అట్నే ఇస్తారు. అంటే మీ దృష్టిలో మాత్రం ధర్నా చేయడానికి డబ్బులు ఇవ్వచ్చు, పార్టీ నడపడానికి కూడా తల్లిదండ్రులు డబ్బులు ఇస్తారా? సేవా సంస్థలు వస్తున్నాయి ముందుకు. ఏ సేవా సంస్థ వచ్చింది అంతగా? మొన్న చూడలేదు, భోజన కార్యక్రమం పెడుతున్నారు, స్విగ్గీ వాళ్ళు వస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారన్న. పార్టీ నడపాలంటే మనీ ఎంత కావాలి? సరే, ఒక తప్పును ప్రశ్నించడానికి ఎవరొకరు వెనుకుండా నడుపుతుంది అనుకుంటున్నావు. ఇది ఎవరు అనుకుంటున్నారు? ఎవరు న్యాయం కోరుకున్నా నడిపిస్తాడు. అదే ఎవరు? ఏ పార్టీ ఉందా లేకపోతే ఎవరన్నా ఉన్నారా? పార్టీ ఏం లేదండి, దేశం ఉందా? పార్టీ ఏం లేదు. దేశంలో ఉండే మానవతావాదులే ఉన్నారు. మానవతావాదులే ఫండింగ్ చేస్తారు. మానవతావాదులే దేశం బాగుండాలి, నా దేశం మతాల్లో కులాలకు పోకూడదు, సమానత్వంగా ఉండాలి, ఇది లౌకిక భారతదేశంలో ఎటువంటి ఉండొద్దని చేస్తున్న మంచి వాళ్ళు. బీజేపీ పార్టీ అనేది బీజేపీకి వ్యతిరేకంగా పట్టిందా లేకపోతే నిరుద్యోగులు కావాలని పెట్టుకున్నదా పార్టీ? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇది కాదు, అసలు బీజేపీ పార్టీ అనేది ఎందుకు పుట్టింది? ఇది బీజేపీ పార్టీ కాక్రోజ్ అను. ఈ కాక్రోజ్ పార్టీ ఎందుకు పుట్టిందంటే ఇంత చదువుకున్న విద్యార్థులు ఇంతమంది ఉన్నారు, ఎందరో అన్యాయం అయిపోతున్నారు. వీళ్ళందరిలో కొందరికైనా ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రశ్నిద్దాం, ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశపూర్వకంగా వీళ్ళు కాక్రోజ్ పార్టీ పెట్టి వీళ్ళు మద్దతు తెలుపుకుంటూ వీళ్ళు ధర్నాకు వచ్చారు తప్ప వాళ్ళు రాలేదు. విద్యార్థులకు మద్దతుకు వచ్చినా మాత్రం వాళ్ళ చొరబడి కాక్రోజ్ పార్టీ పైన విమర్శలు చేసిర్రు, దాడులు చేసిర్రు. ఇది వాళ్ళు చేసిన అన్యాయం కదా. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావా, సమర్థిస్తావా? నేను సమర్థిస్తా. నేనే కాదు, యావత్ భారతదేశం అందరూ చదువుకున్నాడు, ప్రతి ఒక్కరు సమర్థిస్తాడు. చదువు సంధ్య లేనాడు, ఏలు ముద్రగాడు, ఈ